హలో గాయ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇలా వీడియో ఏంటంటే మా గార్డెన్ అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి మ్యాంగో చెట్టు అనమాట, చిన్న ఉంది. పెద్దగా అయితే మనకైతే కాయలు కాస్తే అయితే పెట్టేసి కుంటికూర చెట్టు అనమాట. ఇది కొంచెం పురువట్టట్లయింది అనమాట, పిందెలు ఫ్లవర్స్ చూడండి ఎంత పెద్ద ఉంది. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. ఏంటంటే ఇప్పుడైతే మా గార్డెన్లో పైనాపిల్ అయితే చెట్టు పెట్టినాం. 2 అవుతుంది. వాటర్ పెట్టుకోవాలి కట్ చేసి పెట్టినాం. నెక్స్ట్ వచ్చేసి కళ్యామాకు చెట్టు అనమాట, మంచిగా పూస్తుంటుంది. మీకు అసలు కూడా వాడుకుంటుంది కదా, ఈ ఫీవర్ వస్తే వాడతారు, పాలు వస్తాయి నుంచి. వచ్చేసి అయితే చెట్టు అనమాట, ఇళ్ళనే మందారం చెట్టు అండ్ పైనాపిల్ చెట్టు. పైనాపిల్ చెట్టు కూడా మనకి ఇళ్ళనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కనకమరాలు అనమాట, మంచిగా ఉంటాయి. ఇలా ఎక్కడ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇదైతే నెక్స్ట్ ఫేస్కి అయితే పెట్టుకోవచ్చు, మంచిగా వేస్తారనమాట. అదే ఆ కలబంద అనమాట, చూడండి పెద్ద ఊసి అక్కడ కూడా ఉందన్నమాట. ఇది కూడా మన కళ్యాణ కావాలంటే ఆడనే వేసుకోండి. ఇదైతే మల్లెపూల చెట్టు, ఇప్పుడు మనకు కాయం కదా, ఇది సమ్మర్లో అయితే మనకైతే కాస్తుంది అనమాట. ఇదైతే కాటన్ చెట్టు అనమాట, ఇలా మనకి ఫ్లవర్స్ లాగా పూస్తుంది. ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే ఉన్నది అనమాట. ఈ ఫ్లవర్ కాటన్ ఇక్కడ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ అయితే ఇదైతే జామకాయ చెట్టు అనమాట, మంచిగా ఉంటుంది. కొట్టడం వల్ల అయితే ఇది కూడా మాకు ఒక జామకాయ చెట్టు అనమాట. ఇక చూడండి జామకాయలు కూడా పూసాయి ఇక్కడ, చూడండి మంచిగా మనకైతే కాయలు అయితే వచ్చేసి ఒక గార్డెన్ లాగా మంచి పొలంలా ఉంటుంది. ఇది మిరపకాయల చెట్టు, బ్రింజాల్ చెట్టు అనమాట. ఇవన్నీ బ్రింజాల్ చెట్టు. ఇలా వచ్చేసి మనకైతే పచ్చ కూడా ఇక్కడ ఉల్లిపాయ చెట్లు అయితే ఉల్లిగడ్డలు అయితే పెరుగు కూడా ఉల్లిపాయల చెట్లే. మిరపకాయలు అనమాట, మస్తు పూస్తాయి. మధ్యలోనే ఒక చింతకాయ చెట్టు అవుతుంది మనకి. కళ్యామాకు చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మనకి చింతకాయ చెట్టు ఉంది. ఇక చూడండి ఇక్కడ మిరపకాయలు కూడా ఉన్నాయి మనకి. ఇదైతే చిక్కుడాయ ఉన్ను, మళ్ళీ మన మామిడికాయ చెట్టు కూడా. ఇదైతే బంగ్లా మీదకి వచ్చేసింది. బంగ్లా మీదకి నెక్స్ట్ టైం పోదాం. ఇప్పుడు ఇదైతే మామిడికాయ చెట్టు కూడా జిల్లాలో కలిసిపోయింది. ఇక్కడ చూడండి చిక్కుడాయ చెట్టు ఎంత బాగుంది అను. ఇదైతే మనం చిన్నప్పుడు కుంకుమలు అద్దించుకొని ఇట్లా చేయలకి ఇట్లా పెట్టుకునేటోళ్ళం, డిజైన్ లాగా మస్తు ఉంటాయి. మీరు కూడా పెట్టుకోవచ్చు, మస్తు అనిపిస్తుంది. ఇలా కుంకుమ ఉంటాయి కదా, కుంకుమని ఇలా మధ్యలో చూస్తే ఇక్కడ ఏర్పడుతుంది కదా. ఇప్పుడు అదే చెట్టు మంచిగా ఉంటే ఎండిపోయినాయి, కొంచెం ఇలా ఉంటుంది. బీరకాయ చెట్టు ఇప్పుడు పిందెలు వస్తున్నాయి, బాగుంది. మా ఫేవరెట్ ఫ్లవర్స్ మల్లెపూలు ఎన్ని పూసినా చూడండి. మా చిన్నప్పుడు అయితే మల్లుకొని మస్తు ఆడుకునేటోళ్ళం మీరు పెట్టుకొని, మస్తు అనిపించేది. స్మెల్ అయితే రాదు కానీ మంచిగా ఉంటాయి. ఆ కొంచెం అట్లా లైట్గా వస్తాయి మనకి స్మెల్. అయితే బంగ్లా మీదకి అయితే వెళ్దాం. అలా బంగ్లా అయితే ఎక్కుదాం. చూడండి ఎంత పూసిందో చిక్కుడాయన అయితే మనకి. చూడండి అంత చిక్కుడాయన మనకి, అక్కడ కూడా చిక్కుడాయనే, ఎంత చిక్కుడాయన చిక్కుడాయ అనమాట. ఇది కింద అనమాట, బ్యాక్ సైడ్ది. ఈ ఫ్రంట్ చెప్తే మీకు చిక్కుడాయ కావాలంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆర్డర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. కామెంట్ ఎట్లున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు చిక్కుడాయ కేజీస్ ఇవన్నీ ఎట్లున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవైతే చిన్నప్పుడు మస్తు ఆడుకుంటాం, ఇలా తెంపుకొని సూపర్ ఉంటాయి అన్నమాట.